మన ఎలక్ట్రిక్ బండి మంటలొచ్చి కాలిపోతే కంపెనీ కొత్త బండి ఇస్తుందా లేదా మన పైసలు బొక్కేనా? ఏతర్ బండి కొనేటప్పుడు ప్రో ప్యాక్ ఖచ్చితంగా తీసుకోవాలా లేదంటే బండి ఇవ్వరా? మా అమ్మగారికి ఒక మంచి ఎలక్ట్రిక్ స్కూటర్ కొందాం అనుకుంటున్నాము, కాకపోతే తనకంత డ్రైవింగ్ రాదు, ఏ స్కూటర్ కొనమంటారు అనే ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ కి ఈ రోజు నేను ఆన్సర్స్ ఇవ్వబోతున్నాను. హలో ఫ్రెండ్స్, నా పేరు ఆదిత్య వేణు అండ్ వెల్కమ్ టు ఎలక్ట్రిక్ స్కూటర్స్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ ఛానల్లో ఈ రోజు నుండి వీక్లీ వన్స్ ఈ ఆస్క్ ఈవీ ఎపిసోడ్ అయితే టెలికాస్ట్ అవుతుంది. ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి #ఆస్క్ ఈవీ అని టైప్ చేసి మీ క్వశ్చన్ని కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీక్ రాబోయే ఈ ఆస్క్ ఈవీ ఎపిసోడ్లో మీ క్వశ్చన్స్కి నేనైతే ఆన్సర్ ఇస్తాను. ఎలాంటి లేట్ చేయకుండా ఫటాఫట్ మనకు వచ్చిన కామెంట్స్ని అయితే చదివేద్దాము. ఫస్ట్ క్వశ్చన్ దేవరపల్లి పృథ్వీ గారు అడుగుతున్నారు. బ్రో, నాది ఒంగోలు, నా దగ్గర నార్మల్ సైకిల్ ఉంది, దాన్ని ఎలక్ట్రిక్ సైకిల్గా చేయించుకోవాలి, అలా చేసే వాళ్ళు ఉంటే చెప్పవా? ప్రస్తుతం నార్మల్ సైకిల్ని ఎలక్ట్రిక్ సైకిల్గా కన్వర్ట్ చేయాలంటే మనకి రెట్రో ఫిట్మెంట్ అనే కిట్స్ దొరుకుతాయి బ్రో. అవి బయట చాలానే ఉన్నాయి కానీ అంత రిలయబుల్ కావు, అంత ట్రస్ట్ వర్తీ బ్రాండ్ నుండి అయితే అవి రావడం లేదు. సో ఎప్పుడైతే ఒక మంచి బ్రాండ్ ఈ రెట్రో ఫిట్మెంట్ కిట్ని మార్కెట్లోకి లాంచ్ చేస్తుందో అప్పుడు నేను ఖచ్చితంగా దానిపైన ఒక డెడికేటెడ్ వీడియో అనేది చేస్తాను. ఇప్పటి వరకు నేను చాలా చూశాను కానీ దాంట్లో ఏది నాకు అంత సాటిస్ఫాక్షన్గా అయితే అనిపించలేదు. కాస్ట్ ఎక్కువ ఉన్నాయి, రిలయబిలిటీ అయితే చాలా తక్కువ ఉంది అండ్ క్వాలిటీ కూడా అంత బాగాలేదు. సో ప్రస్తుతానికైతే మీ సైకిల్ ఎలా అయితే ఉందో అలానే మీరైతే వాడుకోండి. ఈ రెట్రో ఫిట్మెంట్ కిట్స్ మంచి కిట్స్ ఎప్పుడైనా మార్కెట్లోకి వస్తే ఖచ్చితంగా నేనైతే అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ తప్పో సాయిదేవ్ గారు అడుగుతున్నారు. ఈయన చాలా క్వశ్చన్స్ అడిగారు. ఈ క్వశ్చన్ అనేది నాకు ఓలా వీడియో కింద అయితే వచ్చింది. బ్రో, హౌ మచ్ లోడ్ ఇట్ కెన్ క్యారీ లైక్ ఇన్ పెట్రోల్ స్కూటర్ విల్ డూ త్రిబుల్ రైడింగ్, ఈజ్ ఇట్ పాసిబుల్ ఇన్ దిస్? అంటే ఓలా స్కూటర్ ఎంత బరువుని లాగగలుగుతుంది అని వీరైతే అడుగుతున్నారు. మ్యాక్సిమం ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి మనకి పెట్రోల్ బండి ఎంతైతే లోడ్ లాగుతుందో ఎలక్ట్రిక్ వెహికల్ కూడా అంతే లోడ్ లాగుతాయి, బట్ మీకు రేంజ్ అనేది తగ్గుతుంది. ఇప్పుడు ఓలా ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఒక రైడరు, ఒక పిలియను, మీకు ఇంకా కావాలనుకుంటే ఇంకొక పిలియను, ఒక ముగ్గురు మనుషులను అయితే ఓలా స్కూటర్ ఈజీగా లాగుతుంది. అండ్ నెక్స్ట్ లెటెస్ట్ నో ద బిల్డ్ క్వాలిటీ ఆల్సో. ఓలా బిల్డ్ క్వాలిటీ మరీ అంతేం ఉండదు బ్రో. ఈ టీవీఎస్, హీరో వీదాతో పోల్చుకుంటే ఓలా స్కూటర్ల యొక్క ప్లాస్టిక్ క్వాలిటీ అనేది కాస్త డెలికేట్ గానే ఉంటుంది. సో ఇదైతే మీరు మైండ్ లో పెట్టుకోవాలి. నెక్స్ట్, ఈజ్ ఇట్ కంప్లీట్లీ ఆ వాటర్ రెసిస్టెంట్ స్కూటర్, ఎనీ ప్రాబ్లమ్ ఇఫ్ యూ రైడ్ దిస్ ఇన్ రెయినీ సీజన్? ఓలా స్కూటర్స్ లేదా ఏ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయినా మీరు రెయినీ సీజన్ లో నడిపేటప్పుడు మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు. ఖచ్చితంగా అన్ని ఎలక్ట్రిక్ స్కూటర్స్ అంటే అన్ని బ్రాండెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ లో మీకు IP67 రెసిస్టెంట్ ఉన్న బ్యాటరీ అండ్ మోటార్ అయితే ఉంటాయి. వర్షం నీళ్ళలో నడిపితే ఏమీ కాదు, కానీ మీరు మొత్తంగా స్కూటర్ నీళ్ళలో ముంచేస్తానంటే పాడైపోతుంది. నెక్స్ట్, హౌ ఫ్రీక్వెంట్లీ వీ కెన్ వాష్ విత్ వాటర్? మీరు వారానికి ఒకసారి వాటర్తో కడుక్కోవచ్చు, దాంట్లో పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు. ఎనీ షార్ట్ సర్క్యూట్ విల్ హ్యాపెన్ ఇఫ్ వాటర్ గోస్ ఇన్ టు ద చార్జర్ సాకెట్? ఎస్ అండి, ఛార్జింగ్ సాకెట్లోకి మాత్రం వాటర్ పోకుండా మీరైతే చూసుకోవాలి. ఇన్ కేస్ వాటర్ పోయినా కానీ ఛార్జింగ్ పెట్టే ముందు ఒక క్లాత్తో మీరు దూడిస్తే ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్ ఆగం నవీన్ గారు అడుగుతున్నారు. అన్న, బండి ఫైర్ యాక్సిడెంట్ అయితే ఎలా అన్న, మన మనీ బొక్కేనా, కొత్తది ఇస్తారా? ఇప్పుడు ఒక ఎలక్ట్రిక్ బండి ఫైర్ యాక్సిడెంట్ అయిందంటే దాంట్లో 2 తప్పిదాలు ఉంటాయి. ఒకటి మన సైడ్ నుండి, ఒకటి కంపెనీ సైడ్ నుండి. కంపెనీ సైడ్ నుండి ఆ ఎలక్ట్రిక్ వెహికల్లో ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఉన్నట్టు వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో తేలితే ఖచ్చితంగా మనకి కంపెనీ వాళ్ళు కొత్త బండి అనేది ఆఫర్ చేస్తారు. లేదు, మన తప్పిదాల వల్ల ఎలక్ట్రిక్ స్కూటర్లో ఫైర్ వస్తే కనుక మన పైసలు బొక్కాయి. నెక్స్ట్ క్వశ్చన్ విజయ CH గారు అడుగుతున్నారు. బ్యాటరీ రిమూవ్ చేసి హౌస్లో ఛార్జింగ్ పెట్టే అప్పుడు బైక్ లేపేస్తే పరిస్థితి ఏంటి బ్రో, ఇన్సూరెన్స్లో కవర్ అవుతుందా? బ్యాటరీ లేకుండా అసలు బండి ఎలా లేపేస్తారు, నాకు ఇదైతే అర్థం కాలేదు. ఆ బ్యాటరీ ఉంటేనే వాడు ఏదో తాళం పెట్టి ఆ బండిని గెలికి వాడు దాన్ని వేసుకెళ్లే ఛాన్స్ అయితే ఉంటుంది. బ్యాటరీ మనం ఇంట్లో ఛార్జింగ్ పెట్టేటప్పుడు వాడు ఆ బండిని లేపేసినా వాడికి పెద్ద వాల్యూ ఏమీ ఉండదు, వాడు దాన్ని స్క్రాప్ చేసుకోవాల్సింది. ఎందుకంటే కొత్త బ్యాటరీ కొనాలంటే వాడికి 40,000 అనేది ఖర్చు వస్తుంది. సో అలా స్క్రాప్ చేసుకుంటే వాడికి 5,000 6,000 వస్తాయి. సో మాక్సిమం దొంగలు కూడా ఈ మధ్య చాలా తెలివిగా మారిపోయారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎలక్ట్రిక్ బండ్ల వైపు రావట్లేదు, వచ్చినా కానీ బ్యాటరీ ఉన్న బండినే లేపుకెళ్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ జీసస్ తెలుగు మెసేజ్ అంటే ఈయకని అడుగుతున్నారు. ఇండియాలో న్యూ పాలసీలో భాగంగా BYD కార్స్ ప్రైస్ తగ్గనున్నాయా, దయచేసి చెప్పగలరు? ఇప్పుడు టెస్లా లాంటి ఎలక్ట్రిక్ కార్లు మన ఇండియాలోకి వస్తే వాళ్ళకి ఇంపోర్ట్ డ్యూటీ అనేది 100% నుండి 15% వరకు అయితే తగ్గింది. ఫారెన్లో మనకి 20 లక్షలు ఉండే ఎలక్ట్రిక్ కార్ ఇక్కడికి వచ్చేసరికి ఒక 28 నుండి 29 లక్షలు అయితే అవుతుంది. అంతేగాని తగ్గడం పెరగడం లాంటిది ఏమీ ఉండదండి. BYDలో ఉన్న 3 ఎలక్ట్రిక్ కార్స్లో 2 ఎలక్ట్రిక్ కార్స్ మన ఇండియాలోనే అసెంబుల్ చేస్తున్నారు. సీల్ ఎలక్ట్రిక్ కార్ని వాళ్ళు చైనా నుండే ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకుని అయితే అమ్ముతున్నారు. సో ఈ న్యూ పాలసీలో భాగంగా BYD ఎలక్ట్రిక్ కార్స్ యొక్క ప్రైసింగ్ అనేది తగ్గదు. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ని సెటప్ చేసుకొని అన్ని కార్లు ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తే వారు లోకల్ వెండర్స్ నుండి ఆ కాంపోనెంట్స్ తీసుకుంటారు కాబట్టి అప్పుడు దీని ప్రైస్ తగ్గే ఛాన్స్ ఉంది. కానీ ప్రస్తుతానికైతే BYDలో ఎలాంటి మార్పు అనేది ఉండదు.
నెక్స్ట్ క్వశ్చన్ కిరణ్ కుమార్ గారు అడుగుతున్నారు, బ్రో ప్రో ప్యాక్ కంపల్సరీయా? ప్రో ప్యాక్ అంటే ఎవ్రీ ఇయర్ ఉంటుందా? ప్లీజ్ రిప్లై. ఏతర్ స్కూటర్స్లో మనకి నార్మల్గా వాళ్ళు ఒక రేట్ చెప్తారు, ప్రో ప్యాక్ కావాలనుకుంటే వాళ్ళు ఇంకొక 15 నుండి 20,000 రూపాయలు అయితే ఎక్కువ చెప్తారు. ఈ ప్రో ప్యాక్ కనుక మనం పర్చేస్ చేస్తే మనకి 3 బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ బెనిఫిట్ వచ్చేసరికి ఎక్స్టెండెడ్ వారంటీ, సెకండ్ బెనిఫిట్ వచ్చేసరికి ఏతర్ కనెక్ట్ అంటే మనకు కనెక్టివిటీ ఫీచర్స్ అనేవి ఉంటాయి, థర్డ్ బెనిఫిట్ వచ్చేసరికి ఏతర్ రైడ్ అసిస్ట్, అండ్ ఫోర్త్ OTA అప్డేట్స్. సో ఈ ఏతర్ కనెక్ట్ ఏదైతే ఉందో ఇది మనకి 3 ఇయర్స్ సబ్స్క్రిప్షన్ అనమాట. ఈ ప్రో ప్యాక్ తీసుకుంటే 3 ఇయర్స్ వరకు మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న ఫీచర్స్ అన్ని మనకి వర్క్ అయితే అవుతాయి. 3 ఇయర్స్ అయ్యాక మీరు మళ్ళీ వాటిని 1 ఇయర్ లేదా క్వార్టర్లీ సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇదొక్కటి మినహాయిస్తే మనకి మిగతా ఫీచర్స్ అన్ని పర్మనెంట్గా వచ్చేస్తాయి. ఏతర్ కనెక్ట్ అనేది మనం 3 ఇయర్స్కి ఒకసారి అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి. మరి ప్రో ప్యాక్ కంపల్సరీ అంటే అలా ఏం లేదు. ఈ ఫీచర్స్ ఏమి మీకు వద్దు, ఎక్స్టెండెడ్ వారంటీ వద్దనుకుంటే ఈ ప్రో ప్యాక్ లేకుండా మీరు బండిని తీసుకోవచ్చు. సో అలా కూడా ఏతర్ వాళ్ళు మీకు సేల్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ రేవంత్ నాయక్ గారు అడుగుతున్నారు, బ్రో ఐ వాంట్ టు బై ఎలక్ట్రిక్ స్కూటర్ ఫర్ మై మామ్, షీ వాజ్ అనేబుల్ సెల్ఫ్ బ్యాలెన్స్, దట్స్ వై ఐ నీడ్ స్మాల్ ఎలక్ట్రిక్ స్కూటర్, కెన్ యూ రికమెండ్ విత్ స్కూటర్ షుడ్ ఐ బై? సో వీళ్ళ అమ్మగారికి అయితే స్కూటర్ నడపడానికి అంతగా రాదంటే, బ్యాలెన్స్ చేయడం రావట్లేదు అంటున్నారు. సో అలాంటప్పుడు మీరు ఒక లో స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ వైపు అయితే వెళ్ళండి. మీకు ఈ మధ్య 60,000కి 65,000కి 70,000కి లో స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ గ్రాఫైన్ బ్యాటరీతో వస్తున్నాయి. సో మీ అమ్మగారు ఎలాగో రోజుకి ఒక 10 కిలోమీటర్ల కన్నా తక్కువే తిరుగుతారు కాబట్టి మీరు ఆ డబ్బులు అయితే ఇన్వెస్ట్ చేయొచ్చు. మీ అమ్మగారు నేర్చుకునే టైంలో అది కింద పడ్డా కానీ పెద్దగా మీకు బాధ అయితే ఉండదు. సో నా సజెషన్ ప్రకారం ఒక 60,000 65,000 లోపు ఏదైనా మంచి లో స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఉంటే దాన్ని మీరు తీసుకోండి. మీ అమ్మగారికి స్కూటీ అయితే నేర్పియండి. లాస్ట్ క్వశ్చన్ వెంకీ గారు అడుగుతున్నారు, అల్ట్రా వైలెట్ F77 కర్ణాటక నుంచి తీసుకోవచ్చా బ్రో? ఇప్పుడు అల్ట్రా వైలెట్ F77 అనేది మనకు ఓన్లీ బెంగళూరులోనే అవైలబుల్గా ఉంది. సో మీరు అక్కడ తీసుకోవాలనుకుంటే అక్కడ లోకల్ అడ్రస్ ప్రూఫ్ అయితే మీకు ఉండాలి. ఆ ప్రూఫ్ని పెట్టి మీరు ఆ బండిని కర్ణాటకలో రిజిస్టర్ అయితే చేయాల్సి ఉంటుంది. కర్ణాటకలో రిజిస్టర్ చేసిన బండిని మీరు ఏపీలో నడుపుకోవచ్చా అంటే నడుపుకోవచ్చు. బట్ మీకు ఎప్పుడైనా పోలీసు వాళ్ళు పట్టుకుంటే మాత్రం అక్కడ ప్రాబ్లం అయితే వస్తుంది. మ్యాక్సిమం మన ఏపీకి వచ్చేదాకా వెయిట్ చేయండి, లేదనుకుంటే మీరు నడుపుకోవచ్చు, పెద్దగా ప్రాబ్లం ఉండదు. బట్ పోలీసు వాళ్ళు పట్టుకున్నప్పుడు మాత్రం కొంచెం మేనేజ్ చేసుకోవాలి. చూసారుగా మన వాళ్ళు అడిగిన కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే. మీకు ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన ఇలాంటి డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి #AskEV అని టైప్ చేసి మీ క్వశ్చన్ అక్కడ కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ వీక్ రాబోయే AskEV వీడియోలో మీ క్వశ్చన్స్కి నేను ఆన్సర్ అయితే ఇస్తాను. సో వీడియోకి ఇంతే. మరి వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.